కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారు. సరే రేవంత్ రెడ్డి గారు అక్కడ థర్డ్ వచ్చారు, అది వేరే విషయం అనుకో. కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నాకు తెలిసి ఇవాళ వచ్చి మేము గెలిచినాము, మాకు తిరుగులేదు వెరుగులేదు, నేనే రాజు నేనే మంత్రి అని మళ్ళీ పోజులు కొడతాడు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, మీరు కూడా అడగండి. ఇలా ప్రెస్ మీట్ పెడతారు కదా, అడగండి. నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఆ 10 మందితో రాజీనామా చెప్పించి ఎలక్షన్కి వా, చూద్దాంపా. ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు. ఆ స్థానికంగా మోరీ బాగుందా, ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా, ఆడ అభ్యర్థి ఓడిపోయిందా గెలిచిండా, వీటన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. ప్లస్ ప్రభుత్వం ఎన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. నీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు బాన్స్వాడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పోయి మొన్న ఆడ సవాల్ చేసిన పోచారం గారిని, రండి రాజీనామా చేసి రండి, భయం ఎందుకు, నిజంగానే ఇప్పుడు బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచిన అంటది కదా కాంగ్రెస్, రా మరి గోదాలోకి రా, బాన్స్వాడలో రాజీనామా చేయి. ఒక పోచారం గారే కాదు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో, సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు. కానీ మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అక్కడ ఎన్నికలకు రండి, రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, ప్రజలు చెప్తారు. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది. ఇక అక్కడక్కడ జరిగిండొచ్చు, అక్కడ లోకల్ కండిషన్స్ ఏందో నాకు తెలియదు, బట్ అక్కడక్కడ జరిగిండొచ్చు. చేసి ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తూ ఉన్నాం. ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం. 6 గ్యారంటీల అమలు వైఫల్యం, 420 హామీల అమలు వైఫల్యం, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో, మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో, దళిత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ముంగటున్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తారు. ఇంకోటి, ఇప్పుడు 2 ఏళ్ళకే ఇట్లుందంటే, ఇప్పుడే నేను మీకు చెప్పిన బ్రదర్, మళ్ళొకసారి చెప్తా ఉన్నా. 2020లో అంటే సరిగ్గా అప్పుడు మాకు కూడా ఎలక్షన్కి ఇంకా 3 ఏళ్ళు దూరం ఉండే. ఆ రోజు 130 మున్సిపాలిటీలో ఎలక్షన్ అయితే మేము 122 గెలిచినాం. కాంగ్రెస్ కేవలం 4, సింగిల్ డిజిట్ దాటలే. ఇక బీజేపీ 2, ఎంఐఎం 2. ఈరోజు మేము యాజ్ ఇట్ ఈస్ 117లో ఎన్నిక జరిగితే మేము 116లో ఎన్నిక జరిగితే మేము డైరెక్ట్గా గెలిచింది 15, 30 హంగు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ప్రజల ఆగ్రహం కానీ, ప్రజల అభిప్రాయం కానీ. జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు మేము 32 జిల్లా పరిషత్లు 32 గెలిచామా ఆ రోజు? కార్పొరేషన్లు అన్నీ గెలిచినాం 10కి 10. మున్సిపాలిటీలో 130 అంటే 122 గెలిచినాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. కానీ ఈరోజు ప్రజల్లో మార్పు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది. అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు, ఎత్తుకపోవడు, గుంజుకపోవడు, మళ్ళీ చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేయించుడు. మా వాళ్ళని ఇప్పుడు ఈ నిమిషానికి మా ఆరూరు రమేష్ ధర్నా చేస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముంగట. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. గద్వాల్లో మా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్ అంటే దీన్ని బట్టి మనం మా శ్రీనివాస్ యాదవ్ గారు నిర్ణయం చెప్పిండు. అందుకే అధికార పార్టీ 80-90% గెలిస్తేనే గెలిచినట్టు, లేకపోతే అదేం గెలిపాయని నిర్ణయం చెప్పిండు. నేను కూడా మళ్ళీ అదే ఉటంకిస్తున్నా. మేము మీకు ముందే చెప్పాను బ్రదర్, మీరు నాతో చిట్చాట్లో మీరు నాకు ఒక 3-4 రోజులు ముందు కలిసినారు. అప్పుడే చెప్పిన నేను స్థానిక ఎన్నికలు స్థానికంగానే కొట్లాడతామన్నారు. నేను ఒకటి జిల్లాకు 2 జిల్లాలకు పోయినా, వరంగల్ పోయినా, నిజామాబాద్ పోయినా తప్ప ఎక్కడ పోలేదు. మిగతా నాయకులు కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రచారం చేసినారు, ఎవరి క్షేత్రంలో వాళ్ళు. స్థానిక నాయకులు స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడతారు, అట్లే ఉంటాయి. కాబట్టి ఇందులో రాష్ట్రవ్యాప్త ప్రచారాలు, విశ్వవ్యాప్త ప్రచారాలు ఏమి ఉండవు బ్రదర్, దాంతో నేను ఫరక్ పడదు. ఆ రోజు మరి అట్లంటే కేసీఆర్ గారు కానీ పార్టీల నాయకత్వం కానీ 140 చోట్ల జరిగితే ఎన్నిక, ఒక్క నియోజకవర్గానికి కూడా పోలేదు, ఒక జిల్లా కూడా పోలేదు మేము. కానీ గెలిచినాం కదా. పర్ఫార్మెన్స్ బాగుంటే గవర్నమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి 116లో ఎన్నికలు అయితే మాకు 15-16 వచ్చినాయి, 30 చోట్ల హంగు వచ్చింది. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి నువ్వు? ఒక్క నిమిషం మిగతా విషయాలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తారు. ఒక్క నిమిషం. ఎల్లుండి అవతల ఎల్లుండి ఉంది కదా. ఇప్పుడు ఒక 35 సంవత్సరాలు అవుతుంది నేను రాజకీయాల్లోకి వచ్చి. మీకు ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో లోకల్ బాడీస్ అనేది ప్రభుత్వానికి వన్ సైడ్గా అంటే
అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతాయి. అయితే కొన్ని టీవీ ఛానల్లో పేపర్లో కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, పొదటి నుంచి చూస్తున్నా, వార్ వన్ సైడ్, వార్ వన్ సైడ్, వార్ వన్ సైడ్ అని. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు